హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చి ఫస్ట్ వైపు వీడియో పెట్టాను కదండి, దాన్ని బట్టండి మనం పొడవు అనేది చూసుకుని 39 ఇంచులు ఉంటే కరెక్ట్గా మనం 8 ఇంచులు అనేది తీసేసుకుని దాంట్లో పొడవు ఎంత ఉందో నేను చూసుకుని అంత పొడవు అనేది పెట్టుకోవాలండి. 5 గంటలు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 6 ఇంచులు ఇంచున్నర ఖర్చుకండి. ఇక్కడ 6 ఇంచులు ఇంచున్నర ఖర్చుకి ఓ స్కేల్ ఖర్చు అనేది మడతకు తీసేసుకోవాలండి. కింద ఇదిగోండి ఇలాగ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మడత వేసుకుని మనకి కిస్తా కాడ వచ్చి లావుగా ఉన్న వాళ్ళకి వస్తే 11.5 తీసుకోవాలండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి వస్తే 10 అయితే సరిపోద్ది. 10 కిస్తా కాడ తీసుకుని ఇక్కడికి 2 ఇంచులు అనేది పెట్టుకుని ఇది స్ట్రైట్గా ఇంకోండి ఇలాగనేది పెట్టేసుకోవాలండి. ఓపెన్ ఉన్నది అటువైపు ఉండాలండి, ఓపెన్ లేనిది మన వైపు ఉండాలన్నమాట. ఇలాగనేది పెట్టుకున్న తర్వాత ఓపెన్ సైడేనండి కిస్తా అనేది తీసేది మనం. ఇదిగోండి ఓపెన్ ఉన్నాకేసే కిస్తా అనేది తీయాలన్నమాట. అది మాత్రం మెయిన్ గుర్తెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది 2-3 వీడియోల కింద పెడుతున్నాను, మీకు నచ్చితే ఈ వీడియోలు అన్నీ చూసేస్తే మీకు కటింగ్ అనేది ఈజీగా వచ్చేద్ది అనమాట. ఇదిగోండి ఇలాగనేది నేను పొడవు బట్టి 39 పొడవు వచ్చిందండి. దాంట్లో 8 ఇంచులు తీసేసి కనమది పొడవు పెట్టుకున్నాను. 2 ఇంచులు అనేది కింద పట్టీకి పెట్టుకున్నానండి. ఇలాగనేది పెట్టేసుకుని తర్వాత ఎంత పొడవు ఉందో చూసేసుకుని ఇంకోండి ఇలాగనేది కరెక్ట్గా ఇది చూసారా, నేను 29కి ఇంకెంత ఉందో అంత అనేది పెట్టుకున్నాను అనమాట. 8 ఇంచులు తీసేసిన తర్వాత అదండి ఇదనమాట. ఇలాగనేది తీసుకున్న తర్వాత ఈ స్కేల్ ఉంటుందండి మనకి. ఇలా ఇది మన మార్కింగ్ చేసుకునే స్కేల్ ఉంటుంది. పంజాబ్ డ్రెస్ ప్యాంట్ స్కేల్ అంటే ఇస్తారండి. ఇది అనేది ఇలా మనం తీసేసుకుంటే కరెక్ట్గా మనకి అసలు ఫినిషింగ్ బాగుంటుంది. చూస్తాక కూడా పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కూడా అదిరిపోద్దండి లుక్ అనేది. ఇలాగనేది అమ్ముతారనమాట. తీసుకున్నారంటే ఇలాగనేది ఇలా ఇలాగ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు అలా పెట్టుకుని కరెక్ట్గా మనం చూసుకుని ఇది అనేది మనం కటింగ్ చేసేసుకోవాలండి. ఇంకోండి ఇలాగా నేను ఇంచున్నర ఖర్చు అనేది పెట్టుకున్నాను అనమాట. ఇంచున్నర కన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి ప్యాంట్లకి కటింగ్. ఇంకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకున్నా. ఇది 6 ఇంచులండి. ఇంచున్నర ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఇక్కడికి 6 ఇంచులు ఇటువైపు ఇంచున్నరే తీసుకోవాలండి. కరెక్ట్గా మీరు ఎక్కువ తీసుకున్నారంటే మీకు ఎక్కువ మడత అనేది వచ్చేద్ది. అందుకని ఇలాగనేది స్కేల్తో మీరు మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా అనేది ఇలా నేను కొంచెం ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ చేద్దామని ఈ టైప్కి తిప్పానండి. ఇది ఇక్కడికి 2 ఇంచులు ఇక్కడ పైనకి 10 ఇంచులు పెట్టారండి. కిస్తా కాడ మాత్రం 10 ఇంచులు పెట్టుకున్నా. అక్కడ నుంచి 2 ఇంచులు పెట్టి క్రాస్గా పెట్టుకుని ఇదిగోండి కటింగ్ అనేది చేస్తున్నాను. నేను ఇది 2-3 వీడియోల కింద పెడుతున్నాను. మీకు నచ్చితే ఒకసారి చూసేసి నేర్చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా ఇక్కడ కటింగ్ కొంచెం పెట్టుకోవాలండి మడతకి, మనం కాలు మడతకి. ఇది వచ్చి కిస్తా